నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాల్లో ఇటు బోనాల సమర్పణ అనేది జరగనున్నది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి నగరం నలుమూలల నుంచి ఇటు మహిళలందరూ తరలి వస్తున్నారు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. విజువల్స్ లో చూసుకోవచ్చు, అందరూ కూడా ఆడుతూ పాడుతూ, ఇంకోవైపు పోతరాజుల విన్యాసాలతో మొత్తం కూడా ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ రోజుతో అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక 4 వారాల పాటు ఆషాఢ మాసం మొత్తం కూడా ఒకవైపు పండగ వాతావరణం కొనసాగనున్నది. ఈరోజు మొత్తం మార్నింగ్ నుంచి కూడా ఒకవైపు భక్తుల తాకిడి అనేది పెరుగుతూనే ఉన్నది. సమయం గడిచే కొద్దీ ఎక్కువ మంది వస్తున్నారు. ఎక్కువ బోనాలతో వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద మరి కాసేపట్లోనే అమ్మవారి ఊరేగింపుకు సంబంధించినటువంటి ఊరేగింపు, అదేవిధంగా తొట్టెలు కూడా ఇక్కడికి చేరుకోనున్నాయి. ఇంకోవైపు మార్నింగే నజర్ బోనం కూడా సమర్పించిన అనంతరం కుమ్మరి సంఘం నుంచి అటు అమ్మవారికి బోనం సమర్పించారు. తర్వాత కుమ్మరి సంఘం నుంచి కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెట్టడం కూడా ఆనవాయితీగా వస్తున్నట్టు కూడా చాలా మంది మహిళలు చెప్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరిగేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులకు ఎలాంటి కాకుండా ఒకవైపు వాటర్ సదుపాయం కావచ్చు, మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి గతంలో చిన్న చిన్న తోపులాటలు అయినా అవి కూడా కాకుండా ఈసారి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మొత్తం మీద భారీ బందోబస్తు నడుమ ఇది జరుగుతున్నది. మొత్తం మీద ఉదయం నుంచి ఒకవైపు భక్తుల రద్దీ కొనసాగుతుంది, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ రోజు గురువారం కావడంతో కొంచెం సండే రోజు ఇంకా భక్తుల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి కాస్త ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఒకవైపు డిప్యూటీ సీఎం వైపు అదేవిధంగా వాళ్ళు వచ్చారు. ఇంకోవైపు ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం సమర్పించారు. ఇంకోవైపు ఎమ్మెల్సీ విజయశాంతి కూడా వచ్చి కుమ్మరి సంఘం తరఫున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా మాధవులతో బోనం ఎత్తారు. ఇంకోవైపు ఈటల రాజేందర్ ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఏదైతే కుమ్మరి సంఘాలు కావచ్చు వాళ్ళకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొత్తం మీద కన్నుల పండుగ, బోనాల పండుగ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఒకరొకరు కూడా ఇప్పుడిప్పుడే భక్తుల తాకడి అనేది పెరుగుతుందో వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎక్కడికక్కడ వాలంటీర్స్ని ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈరోజు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తర్వాత ఒకవైపు అటు అమ్మవారికి కళ్యాణం కావచ్చు, ఎల్లమ్మ తల్లి కళ్యాణం కావచ్చు, సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, ఇవన్నీ కూడా నెల రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా ఒకవైపు బోనాలు, శివసత్తులు, విన్యాసాలతో మొత్తం కూడా మారిమోగిపోనున్నది. దీనికి సంబంధించి కూడా గోల్కొండకు నలువైపులో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో పెట్టారు. మొత్తం కూడా ఇక్కడ నుంచి డైవర్షన్స్ ఇచ్చారు. వచ్చే వాళ్ళు ఎవరైతే ఇటు నుంచి ప్రయాణిస్తారో వాహనదారులు వాళ్ళు కొంచెం ముందస్తుగానే ఒక మ్యాప్ చూసుకోవాలంటూ కూడా డైవర్షన్స్ బోర్డ్స్ ఎక్కడికక్కడ పెట్టారు. సో ఎక్కడ నుండి వస్తున్నారు? బానూరు, మాది శంకర్పల్లి బానూరు. గోల్కొండ బోనాలు చూతారని వచ్చినాం. చూడడానికి వచ్చారా లేకుంటే అమ్మవారికి బోనానికి చేద్దామని చూతారని వచ్చినాం. మంచిగా అనిపిస్తే చేస్తాం. అంటే ఇప్పుడేనా ఫస్ట్ టైం? రెండోసారి ఇది. మరి ఈసారి ఎందుకు చేయలేదు? మరి మళ్ళీ వస్తూనే ఉంటాం. అమ్మవారు మంచిగా చూపిస్తే మాకు. మీరు కూడా సేమ్ అండి? సేమ్ అండి, అందరం సేమ్. ఎలా అనిపిస్తుంది? అంటే గతంతో ఇప్పుడే చూస్తున్నాం మేము. మేము ముగ్గురం ఫస్ట్ టైం ఆమె చూసి మేము ఫస్ట్ టైం ఎట్లా ఉంటుందో చూద్దామని మేము వచ్చినాం. ఎట్లా ఉంది? అనిపిస్తుంది, అనిపిస్తుంది. సో మీరు సో కానీ ఈ జనరేషన్ పిల్లలు బోనాలంటే కొంచెం ఇష్టపడరు, ఏమో చెప్తారు? లేలే, అందుకే వచ్చా. ఆడబిడ్డలం కదా, బోనాలు అంటే బతుకమ్మ అంటే చాలా ఇష్టం. తెలంగాణ బిడ్డలం కదా. ఆదరణ తగ్గుతుందా? ఏం తగ్గదు ఇంకెవరికనే అవుతుంది. తగ్గదు, అస్సలు తగ్గదు. చూడాలనే చెప్తాను, అందుకే వచ్చాను నేను కూడా. ఎలా అనిపించింది ఇక్కడ రావడం? వైపు కావచ్చు, ఫస్ట్ టైం వచ్చామా? మెట్లు ఎక్కాలి, మరి ఎక్కుతాం. అమ్మవారి ఆ ఎనర్జీ ఇప్పిస్తారు మాకు. ఖచ్చితంగా అమ్మవారి దయవల్ల ఇప్పుడు ఎక్కుతాం పైకి. దేంట్లో వస్తుంది ఇది? సో మొత్తం మీద చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ప్రధానంగా వచ్చినాక ఇక్కడ అమ్మవారికి కోరికలు నెరవేరుస్తారు. దీన్ని మేము నమ్ముతుంటాం, విశ్వసిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుందని ఒకవైపు కాసేపట్లో ఇక్కడికి అమ్మవారి తొట్టెల ఊరేగింపు కావచ్చు, ఇవన్నీ కూడా చేరుకుంటే అనంతరం బోనాల తాకిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దర్శనానికి ఒక లైన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా
ఏదైతే బోనాలకు మరో లైన్ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో గోల్కొండ కోటలో బోనాల సమర్పణ అనేది జరుగుతుంది. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడికి వచ్చారు? లేదు, నేను ఇప్పుడే వచ్చాను. ఏర్పాట్లు అయితే చాలా మంచిగా కనబడుతున్నాయి, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇక్కడ పండుగ స్టార్ట్ అయింది, అమ్మవారి పండుగ స్టార్ట్ అయింది. ఆషాఢ మాసం మొత్తం బోనాలు జరుగుతాయి. ఇవాళ కుమురోల్ది తొలి బోనం ఇవాళ గోల్కొండల అమ్మవారికి అర్పిస్తున్నారు. ఆ సందర్భంగా నేను కూడా అమ్మవారిని మొక్కటానికి వచ్చాను. ఈ రాష్ట్రంలో అంతా మంచి జరగాలి, వర్షాలు బాగా పడాలి, పాడి పంటలు బాగా జరగాలి, రైతులకి కూడా అంతా మంచి పంటలు రావాలి, గిట్టుబాటు ధరలు రావాలి అని అమ్మవారిని కోరుకోవటానికి వచ్చాను. మీరు చిన్నప్పుడే బోనాలు ఎత్తుకున్నారా మేడం? ఏమైనా మెమోరీస్ గుర్తుకొచ్చాయి ఇక్కడికి వచ్చాక? చాలా. నేను పుట్టింది పెరిగింది సికింద్రాబాద్లోనే కాబట్టి ప్రతి బోనం అటెండ్ చేసేదాన్ని, అది ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. అదే మెమరీస్, అదే ఫీలింగ్. థ్యాంక్ యూ. మొదటి రోజు ఆషాఢ బోనాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. మొత్తం డబ్బులతో మొత్తం కూడా ఒక్కసారిగా పెరిగింది. పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారు. క్రౌడ్ పెరిగే కొద్దీ పెద్ద ఎత్తున తరలి వచ్చి మొత్తం కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజువల్స్లో చూసుకోవచ్చు, అందరూ కూడా తీసుకొని వస్తున్నారు పెద్ద ఎత్తున. శాంతమయ్యే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉన్నది. మరి కాసేపట్లోనే అమ్మవారి ఊరేగింపు ఉత్సాహ విగ్రహాలు కూడా ఇక్కడికి చేరుకోనున్నాయి. మొత్తం మీద ఒక సందడి వాతావరణం కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బోనాలను తీసుకొని వస్తున్నారు అటు మహిళలు. ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని కూడా చాలా మంది విశ్వసిస్తున్నారు. దీంతో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు ప్రజలు తరలి వస్తున్నారు. మొత్తం కూడా ఇటు ఎక్కువ మంది కూడా వస్తున్నారు. వచ్చే వరకు ఒకటి, వెళ్ళే వరకు ఒకటి, ఈ విధంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు సౌకర్యాలు కలగకుండా చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇంకోవైపు పోలీసులు పబ్జీలో ఉంటే ఎక్కడికెక్కడ నిఘా హస్తెత్తున్నది. జేబు దొంగలు కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు. షీటింగ్స్ కోసం మహిళల కోసం ప్రత్యేకంగా షీటింగ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద అంగరంగ వైభవంగా మొదటి రోజు అమ్మవారికి నిజర్గలు సమర్పించిన అనంతరం కుమ్మరి సంఘం నుంచి బోనాలు సమర్పించారు. అనంతరం బోనాల సమర్పణ అనేది కూడా అవుతుంది. కుమ్మరి సంఘం నుంచి దాదాపు 500 బోనాలు అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఆ కుమ్మరి సంఘం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. మొత్తం కూడా ఇష్టేస్తే రానంత జనం మంది వచ్చింది. ఈరోజు దాదాపు 50,000 నుండి 60,000 మంది భక్తులు వచ్చినట్టు కూడా ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్నారు. వీకెండ్లో ఇంకా ఎక్కువ మంది వచ్చే ఆదివారం రోజు ఎక్కువ మంది వచ్చి ఇటు అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఒకవైపు ఆడుతూ పాడుతూ ఉత్తరాసుల విన్యాసాలతో మొత్తం గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారిపోతున్నాయి. మొత్తం ఇంటి దగ్గర నుంచి గోల్కొండ పరిసర ప్రాంతాల దగ్గర ఉంటారు చుట్టుపక్కల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బోనాన్ని అమ్మవారికి వండుకొని గుర్తులు తీసుకొని వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ఆడుతూ పాడుతూ మొత్తం బోనాలను తీసుకొని వచ్చి కూడా చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము బంగారు బోనం తీసుకొచ్చినట్టు ఈ సంవత్సరం కూడా ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి బంగారు బోనం సమర్పిస్తున్నాము. ఇది 8వ సంవత్సరము. మొదటి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తాము. మిగతా 6 బోనాలు కూడా పట్నంలో సమర్పించి, అలాగే మరొక బోనం ఆంధ్రప్రదేశ్లోని దుర్గామాత దేవాలయం కూడా సమర్పిస్తాము. భక్తులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి మా యొక్క ఉమ్మడి దేవ కమిటీ తరపు నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నాం. చలో చూడాలి ఇక్కడ. చాలా బాగా ఉంది. ప్రభుత్వానికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. సంతోషకరమైన విషయం. అన్ని రకాలుగా పోలీస్ బందోబస్తే కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ, R&B డిపార్ట్మెంట్ కానీ, ఎస్పెషల్
ఎస్పెషల్లీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సంతోషం. అన్ని రకాలుగా మాకు అరేంజ్మెంట్ బాగా చేయడం జరిగింది. ఇది ఉమ్మడి దేవాలయ ఊరేగింపు ఆధ్వర్యంలో ఇది మొదటి బంగారు బోనం. చాలా అక్కన్న మాదన మాంగళ్య మందిరం నుంచి పొద్దున మొదలైంది. మరియు మంత్రి మరియు కలవడం జరిగింది. తదుపరి అన్ని అరేంజ్మెంట్ మాత్రం చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. బంగారు బోనం ప్రతి ఏటా ఉమ్మడి దేవాలయం నుంచి ప్రతి సంవత్సరం వేస్తుంది. ఇది మొదటిసారి కాదు, దాదాపు 10 ఏళ్ళ నుంచి మేము సమర్పిస్తున్నాం. నెక్స్ట్ బోనం విజయవాడకి వెళ్తున్నాం. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కూడా బంగారు బోనం ఎక్కేయడం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ సంవత్సరము రంగరంగ వైభవంగా ఇటు సైడ్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దాదాపు ఆషాఢ మాసం మొత్తం కూడా ఈ విధంగానే కొనసాగనున్నాయి. ప్రతి గురువారం ఆదివారం ఎంతో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కాసేపటి క్రితం ఇటు మంత్రుల నుంచి ఇటు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి. ఇప్పటికే అటు లంగర్ హౌస్ నుంచి అమ్మవారి ఉత్సాహ విగ్రహాలు కూడా ప్రారంభమై ప్రస్తుతం ఒక ర్యాలీ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి గోల్కొండ కిల్లకు చేరుకోనున్నాయి. ఇప్పటికే క్రౌడ్ కూడా పెరుగుతుంది. భక్తుల తాకిడి ఉదయంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరుగుతున్నాయి. దాదాపు 60 లక్షల పైన ఉండొచ్చంటూ కూడా ఒకవైపు అధికారులు అంచనా వేసిన రాత్రి 8 దాటితే నియర్లీ 1 లక్ష వరకు చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఒకవైపు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఘనంగా ఇన్సైడ్ తరలి వస్తున్నారు. మొత్తం మీద ఘనంగా ఈ రోజు మొదటి రోజు కావడంతో ఇటు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి అంటూ కూడా ఒకవైపు చెప్తున్నారు. మొత్తం మీద లోపలికి విడతల వైజ్గా లోపలికి విడిచిపెడుతుంది. ఎందుకంటే లోపలికి ఒకటేసారి అలౌ చేస్తే క్రౌడ్ కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎగ్జిట్ కొంతమంది కాగానే లోపలికి ఎంట్రీ చేస్తున్నారు. లోపలికి ఒకటేసారి చేస్తే తోపులాట కూడా అయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా తోపులాట అయింది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి మొత్తం కూడా చేస్తున్నారు. మనం విలువలు చూసుకోవచ్చు. మొత్తం గోల్కొండ కిల్లా ముందు వాళ్ళు ఆడుతున్నారు బోనాలతోని. వివిధ రకాల బోనాలతోని వాళ్ళు ఎంతో అందంగా తయారు చేసి ఆడుతున్న దృశ్యాలను చూడవచ్చు. మొత్తం మీద చూసుకోవచ్చు. ఎక్కువ మంది తరలి వచ్చి అక్కడ మొత్తం ఒక సందడి వాతావరణం కొనసాగుతుంది. విజువల్స్లో చూసుకున్నట్లయితే ఒకవైపు అటు బోనాలతో పాటు ఒకవైపు పోతరాజుల విన్యాసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ రోజు ప్రస్తుతానికి 50 నుండి 60 లక్షల మంది దర్శించుకున్నట్టు ఒకవైపు అధికారులు చెప్తున్నారు. రాత్రి అయ్యేసరికి దర్శనం టైం అయిపోయేసరికి దాదాపు 1 లక్ష మంది కూడా చేరుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. వివిధ రకాల ఎవరైతే చూడొచ్చు కళాకారులు కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు పోయే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ రోజు ఘనంగా జరిగాయి. ఒకవైపు ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అటు పోలీసు కావచ్చు ఆర్ఎన్బి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడికి ఇటు భక్తులకు అలర్ట్ చేస్తూ వాలంటీర్స్ రూపంలో మొత్తం మీద ఘనంగా జరిగాయి. ఇటు ప్రశాంత వాతావరణంలో గోల్కొండ బోనాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అసలు బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి? బోనాలు హాయ్ హలో ముందుగా అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ ప్రజలందరూ శివశక్తులందరికీ నా పూర్వక నమస్కారం. శనార్థి అందరికీ. నేను గత 10 సంవత్సరాల నుంచి గోల్కొండకు వస్తున్నాను. ఇక్కడ జగదాంబిక అమ్మవారు కులీబ్ కుతుబ్ షా టైంలో వెలిసింది. ఆ సమయంలో ఆయన కళ్ళల్లో వచ్చి చెప్పింది, నేను ఇక్కడ కొండ మీద ఉన్నాను, నన్ను పూజించుకొని ఎట్లాంటి వ్యాధులు ఉన్నా కానీ నివారణ చేస్తానన్నారు. అప్పుడు కొలరా వ్యాధి అన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ గోల్కొండలో జగదాంబికాదేవి, బల్కంపేటలో ఎల్లమ్మదేవి, అట్లనే సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఈ విధంగా మనకి ప్రాంగణంలో వెలవడం జరిగింది. కావున ఓల్డ్ సిటీలో ప్రాంగణంలో బోనాల పండుగ అనేది చాలా విశిష్టమైనది. ఇది ఆషాఢ మాసంలో ఫస్ట్ బేస్తవారం కానీ లేదంటే ఆదివారం కానీ ఇక్కడ గోల్కొండ జగదాంబిక దేవికి తొలి బోనం ఎత్తడం జరుగుతుంది. గోల్కొండ మొత్తం బోనం ఎత్తుతుంది. యావత్ తెలంగాణలో మేము చాలా ఆనందంగా ఉన్నాం. అదే రేవంత్ రెడ్డి గారు కూడా మనల్ని పట్టించుకొని మాకు అన్ని అభివృద్ధులు చేసి వాటర్ సౌకర్యాలు కానీ టాయిలెట్స్ కానీ ఇక్కడ పోలీస్ బందోబస్తు కానీ ఎవరు కూడా ఎట్లాంటి అటాక్ చేయకుండా మాకు రక్షణ కల్పించినందుకు మేము చాలా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అమ్మవారు ఏటేటా కూడా ఇలానే ప్రజలందరినీ సంతోషంగా చూడాలని కోరుకుంటున్నాం.
అమ్మవారికి నైవేద్యంగా ఏమేమి పెడుతున్నారు? 2 స్టెప్స్ పెట్టారు, ఎందుకని? కింద వచ్చేసి అమ్మవారి రూపం ఉంటుంది, ఇక్కడ వచ్చేసి పడిగలు ఉంటాయి అన్నమాట. ఇలా అమ్మవారి రూపం అన్నమాట. మనం నాగుం పాముని అమ్మవారి రూపంగా భావిస్తాము. కింద వచ్చేసి అమ్మవారికి ఇష్టమైంది పరమన్నం కింద పెట్టేసి పైన వచ్చేసి పసుపన్నం పెడతాము. 2 విధాలుగా అమ్మవారికి నైవేద్యం స్వీకరిస్తాము. పెరుగు, బెల్లం, పచ్చి పులుసు, ఆకుకూర అనగా కొయ్యకూర ఇవన్నీ అమ్మవారికి సమర్పిస్తాము. ఏదైతే పాడి పంటలు పండుతాయో ఆ పంటలు పండిన ఏల ఈ ఆషాఢ మాసంలో పంటను ఎత్తడం జరుగుతుంది. ఆ ఎత్తిన పంటలో ఫస్ట్ మొదటిగా ఆ బియ్యం నుంచి అమ్మవారికి నైవేద్యంగా వండి అది దేవుడికి స్వీకరించడం జరుగుతుంది. ఇది భక్తి శ్రద్ధలతో వస్తాము. ఒక్క పొద్దులుండి నియమ నిష్టాలతో మడి కట్టుకొని పూజలు జరిపిస్తాము. మేము ఈ నెల మొత్తం ఒక్క పొద్దు ఉంటామండి. ఈ నెలలో కొన్ని వారాలు తీసుకుంటాం. ఆ వారాలు కంపల్సరీ అమ్మవారి మీదనే ఉంటాం. మేము మా మీదకి అమ్మవారు పూనుతుంది. పూని వెంబడి బోనం ఎత్తుకొని మేము పాడుకుంటా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అంటే గత బోనాలకి ఈ బోనాలకి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఇటు ఏర్పాట్లు కావచ్చు, బోనాల్లో తాకిడి కావచ్చు. గత అంటే చెప్పలేం, కానీ కరోనా తర్వాత నుంచి కోలుకోనికి మనందరికీ చాలా సందర్భం పడుతుంది. కరోనాకి ముందు ఈ విధంగా చూస్తాను, మళ్ళీ ఇవాళ ఇట్లా క్రౌడ్ చూస్తున్నాను. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత కూడా ఆ మహమ్మారి వల్ల చాలామంది మన ప్రజలంతా హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కీస్ ఎవరైనా సరే అందరూ కూడా చాలా ఆపద పడ్డారు. ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏది చేసినా కానీ కూడా కోలుకోలేము. ఇప్పుడు అమ్మవారి దయతోనే ఆ కరోనా మహమ్మారి కూడా తొలగిపోయి గత 5 సంవత్సరాల నుంచి సకల సంతోషంగా ఈ వేడుక మళ్ళీ యథావిధిగా తాతల తరంలో ఎట్లా చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ అలానే చేసుకుంటున్నాం. అంటే మొదట అమ్మవారికి సెంటిమెంట్ ఎందుకు? మొదటి నుంచి కూడా అమ్మవారికి బోనం సమర్పించాక మిగతా చోట కూడా ప్రారంభం ఎందుకు అంటారు? అంటే అమ్మవారికి ఇష్టమైంది, ప్రీతికరమైంది బోనము. ఆమెకి బోనాలు, మళ్ళీ ఆమెకు వచ్చేసి పట్నాలు వేయడము, ఆమెకి శివశక్తులు అనగా ఆమె ఎవరి మీదకి పూనుతారో వాళ్ళని శివశక్తులు అని పిలుస్తారు. అట్లా పూనిన వాళ్ళని శివశక్తులు అంటారు. అదంతా శివశక్తుల వల్ల ఈ బోనం అనేది ఆమెకి ప్రీతికరం. అయితే ఆమె కళలు వచ్చి చెప్పింది అనమాట. ఇక్కడ గోల్కొండలో కాసాల ఫ్యామిలీ వారికి కళలో వచ్చి చెప్పింది, నేను తరతరాల నుంచి ఇక్కడ వెలుస్తున్న తొలి బోనము ఆ కాసాల ఫ్యామిలీ వారిదే ఇక్కడ ఉండాలి. తొలి బోనం వాళ్ళ అందుబాటులో జరుగుతుంది. అది అయిన తర్వాత దాన్ని నజర్ బోనం అని అంటాము. ఆ నజర్ బోనం అయిన తర్వాత ఏటేటా అందరం దాని తర్వాత యావత్ తెలంగాణ ప్రజలు కానీ, ఆంధ్రోలు కానీ, కేరళ వాళ్ళు కానీ ప్రతి ఎక్కడ ఉన్న శివశక్తులు కానీ ఇక్కడికి వచ్చి బోనం సమర్పించడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు, ఎంతో ఘనంగా అమ్మవారికి సంబంధించినటువంటి బోనాలను తయారు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అటు మహిళలు కూడా తరలి వస్తున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు, మొత్తం వేపాకుతో అటు బోనాలను కూడా పూజిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున బోనాలను సమర్పణకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడ మాట్లాడిద్దాం. అమ్మ, అసలు బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి? బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి? ప్రసిద్ధి ఎక్కడ అంటే ప్రకృతి బాగుండాలి, అందరం చల్లగా ఉండాలి. ఫస్ట్ ఈ జగదాంబ తల్లికి వచ్చినాకనే అందరూ బాగుంటారు. పసుపు బండారు పెడితే అందరికి నయం అవుతుంది. ఆ తల్లి దీవెనర్తలే అంతే. యాపకొమ్మ పట్టుకొని ఒక్కసారి తల్లి నిమజ్జనం చెట్టు కాడ మొక్కడం సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి. బోనాలు ఏ విధంగా పూజిస్తారు? అంటే ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రకాల 101 రకం. ఎవరు ఏ రకంగా పూజించినా కానీ కొన్ని పచ్చలు అంటే వేస్తారు కదా, రెడ్ ఉన్నది, పసుపు ఉంది, పచ్చలు, మొత్తం 11 రకాల బోనం పూజిస్తారు. అమ్మవారికి చాలా చేస్తారు. అంటే ఈసారి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగున్నాయి. పోయినసారి కంటే ఈసారి బాగున్నది. బంగారు బోనం తీస్తున్నారు అమ్మవారికి, చాలా బాగుంది ఈసారి. ఈసారి ప్రత్యేకంగా బంగారు బోనం కూడా సమర్పిస్తున్నారు. ఏమంటారు దీనిపైన? చాలా అదనిపిస్తుంది మాకు. చాలా బాగుంటుంది చూడముచ్చటైన ఇది. మొత్తం మీద ఈసారి బోనాల పండగ కన్నుల పండగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఈసారి కూడా అదే విధంగా జరపడానికి ఏర్పాట్లు జరిగాయి. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతుందంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఒకవైపు బోనాలంటే శుభాకాంక్షలు. ఆషాఢ మాసమందు గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పించుకుంటున్నారు. ఆయు ఆరోగ్యాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి అమ్మవారి దీవెన అందరి మీద ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అమ్మ వంశంగా వస్తున్నది. 18 ఏళ్ల సంది పోతరా వేషధారణ వేయడం గోల్కొండ కిలం. అంటే అన్ని వారాలు వస్తారా గోల్కొండలో?
అన్ని వారాలు వస్తాం. 7 వారాల జాతర, 7 వారాలు పోతురాజులు వేస్తూనే ఉంటాం ఇక్కడ. అంటే మీరు అంటే ఎక్కువగా బోనాలంటే గుర్తుకొచ్చేది పోతరాజులే, ఏ విధంగా అనిపిస్తుంది ఇవన్నీ చూసి? ఈ బోనాల ఆషాఢ మాసమందు ఈ అమ్మవార్లకు 7 మంది అక్కజనులకు ఒక్కడే తమ్ముడు పోతరాజు కాబట్టి ఆమెకు ఆడుతూ పాడుతూ రంగరంగ వైభవంగా బాజ భజంత్రీల సప్పుడుతోటి ఆ బోనం చెల్లించుకోవాలని మన ఒక కోరిక. మన బోనం సమర్పించుకుంటే మన పిల్ల పాపలు మన సంసారం అంతా సల్లంగా కాపాడేది ఆ జగన్మాత గోల్కొండ ఎల్లమ్మ తల్లి. ఏ రాష్ట్రాన చూసినా బోనాలు ఎక్కించేటప్పుడు ముందుగా ఉండేది పోతరాజు. పోతరాజు లేని ఏది చేయరు. అంటే మీ పిల్లలకు కూడా ఇవి నేర్పుతున్నారా, ఇంతతో ఆపేస్తున్నారా ఏంటి నెక్స్ట్ జనరేషన్? ఆ అమ్మవారు వేయించుకుంటే మేమేం చేస్తాం? అలా మేము చెప్పలేము కదా. అమ్మవారు కన్ను పెడితే ఎవరైనా అమ్మవారి సేవ చేసుకోవాల్సిందే. అంటే ఎంత టైం పట్టుద్ది రెడీ అవ్వడానికి వీటికన్నిటికి? సుమారుగా ఒక 2 గంటలు పడుతుంది. 2 గంటలు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ బయట బోనాలతో ఇక్కడ గోల్కొండ బోనాలకి ఏ డిఫరెన్స్ అనిపిస్తుంది? బయట జరిగే బోనాలకి ఇక్కడ గోల్కొండ జరిగే బోనాలకి ఏ డిఫరెన్స్ అనిపిస్తుంది? హైదరాబాద్, సికింద్రాబాద్ రాష్ట్రంలో ఎక్కడ చుట్టూ 4 రాజ్యాలకు వెళ్ళి అందరూ ఈ గోల్కొండకు వస్తారు. భక్తులందరూ ఎంతో వైభవంగా జాతర జరుగుతుందని చూడనికే చాలా మంది వస్తారు. అందుకనే గోల్కొండ ముందుగా తొలి బోనం. సో మొత్తం మీద ఒకవైపు బోనాలంటే గుర్తుకొచ్చేది పోతరాజుల విన్యాసాలు. వాళ్ళు ఎంతోగానో ఆకర్షిస్తూ ఉంటారు. మొదట బోనం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకవైపు 7 అక్క చెల్లెలకు ఒకరే తమ్ముడుగా ఉంటారు. పోతరాజుకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. నగరంలో ఎక్కడ బోనాలు జరిగినా ఒకవైపు పోతరాజులు అనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతుంటది. మేము తరతరాలుగా దీన్ని వేస్తున్నాము, ఇంకా ముందు కూడా కంటిన్యూ చేస్తామంటూ కూడా ఒకవైపు పోతరాజులు అయితే చెప్తున్నారు. నగరంలో బోనాల సందడి షురు అయింది. ఈ రోజు జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా బోనాల సందడి అనేది మొదలు కానున్న. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతానికి గోల్కొండ కోట దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం బోనాలతో మొత్తం కూడా ఎంత బాగుందో. మొత్తం కూడా బోనాన్ని ఎంతో అందంగా అలంకరించి అమ్మవారికి నైవేద్యం వండారు. ఈరోజు కుమ్మరి సంఘం నుంచి ఇవన్నీ కూడా బోనాలను తయారు చేశారు. వీళ్ళ ఆనవాయితీగా మొదట నజర్ బోనం సమర్పించాక కుమ్మరి సంఘం తరపు నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. మొత్తం ఎంత అందంగా కుండం తయారు చేశారో చూసుకోవచ్చు. వాళ్ళ ఆనవాయితీగా కొన్నేళ్ల నుండి ఇది తయారు చేస్తున్నారు. మొత్తం మీద ఈరోజు జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాల్లో ఇటు బోనాల సమర్పణ అనేది జరగనున్నది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది వచ్చారు. ఇక్కడ అమ్మవారికి సమర్పించాకే మొత్తం కూడా నగర వ్యాప్తంగా మొదలుకోవడంతో ఇక్కడ అంగరంగ వైభవంగా కాసేపట్లో ప్రభుత్వం తరపు నుండి మంత్రులు కూడా ఇక్కడ బోనాల సమర్పణ అనేది జరగనున్నది. మొత్తం ఒక అంగరంగ వైభవంగా బోనాల పండుగ కన్నుల పండుగ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి వాళ్ళు ఎంత అందంగా తయారయ్యారో అంతే అందంగా అమ్మవారి కుండలను కూడా తయారు చేసి బోనాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించిన. దాదాపు 400 మెట్లు ఉంటాయి. 400 మెట్లను వాళ్ళు ఎక్కుతూ కూడా మొత్తం కూడా ఆడుతూ పాడుతూ వాళ్ళు వెళ్ళనున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఎంత అందంగా అలంకరించారో కుండల్ని కావచ్చు, బోనాలను కావచ్చు, వీటన్నిటిని కూడా. మొత్తం మీద కన్నుల పండుగ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వారం కూడా చూస్తున్నారు. మొత్తం మీద మరీ కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి మంత్రులు ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒకసారి కుమార్ సంఘ వాళ్ళు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా చేశారు బోనం? ఏంటి బోనము? చాలా బాగా చేశాము. ఇప్పుడు అందరం కలిసి తీసుకొని అమ్మవారికి ఎక్కిచ్చేసి వస్తాము బోనాలు. ఇప్పుడు మా కుమ్మరి మహిళలు అందరూ వచ్చి అందరం హ్యాపీగా తీసుకొచ్చి అమ్మవారికి. అంటే ప్రతి సంవత్సరం కుమ్మరి సంఘం నుండి ఒకవైపు నజర్ బోనం తర్వాత మీరు సమర్పిస్తుంటారు. ఈ అవకాశం రావడానికి ఏ విధంగా చూస్తుంటారు? మేము చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే తొలి బోనం మా కుమ్మరి వాళ్ళదే ఎక్కుతున్నది కదా, దానికి చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంటున్నాము. అలాగే మేము అందరం సంతోషంగా వచ్చి ఇక్కడ అందరము ఇంట్లో అన్ని పనులు చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవాలని వచ్చి అమ్మవారికి బోనం తీసుకెళ్ళి ఎక్కించి తీసుకొని వస్తాం. నైవేద్యంగా ఏమేమి పెడుతుంటారు అమ్మవారికి? అమ్మవారికి పచ్చన్నం, తోటకూర, పలుచు పులుసు, పెరుగు ఇవన్నీ అమ్మవారికి ఎక్కుతుంది. అన్నీ అందులో పెట్టేసుకొని తీసుకొని వస్తాం.
అంటే ఇంటి దగ్గర వండుకొని ఇక్కడ తీసుకొస్తారా? ఇక్కడ ఇంటి దగ్గర ఇక్కడ అంటే కొంచెం వీలు కాదు కదా, ఇంటి దగ్గర అన్నం తీసుకొని అన్ని ఏమేమి కావాలో వస్తువులు అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి అన్ని అరేంజ్మెంట్ చేసుకొని అమ్మవారికి తీసుకొని వెళ్ళేసి వస్తాం. అంటే మెట్లు ఎక్కేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఎందుకంటే 400 పైగా మెట్లు ఉంటాయి, బోనం ఎత్తుకొని దట్టు. లేదు, అమ్మవారిది మహిమ. ఎవరైతే బోనం ఎత్తుకొని నడుస్తారో వాళ్ళకి ఎలాంటి నొప్పులు రాదు. నార్మల్గా వెళ్ళే వాళ్ళకైతే నొప్పులు, మోకాలు నొప్పులు అని అంటారు, కానీ మాలాంటి మేము బోనం ఎత్తుకొని వెళ్తే మాకైతే ఏది నొప్పి అని అనిపించదు, హ్యాపీగా అనిపిస్తుంది. అదంతా అమ్మవారి శక్తి అని అనుకుంటాం మేము. అంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ కొద్దిగా అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. సో అమ్మవారికి బోనం సమర్పించడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మీ సంఘం తరపు నుంచి ఇస్తారు. సంతోషంగా ఉందండి. మా కుమ్మర వాళ్ళ తొలి బోనం అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇంతకుముందు కూడా ఎప్పుడైనా వచ్చారా? చాలా సార్లు వచ్చాం. సో ఎప్పుడైనా ఇబ్బంది అయ్యేదా? ఏమి ఇబ్బంది లేదు, అమ్మవారి మహిమ అంతే. కోరికలు కూడా తీరుతాయా? తీరుతాయి. సో ఇప్పుడు మళ్ళీ బోనం సమర్పించాక ఇంటికి వెళ్తారా? ఇక్కడ ఉండి వండుకొని తింటారా? ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్తారా? మళ్ళీ ఇదే మళ్ళీ నెక్స్ట్ వారం కూడా వస్తారా? ఇది ఒకటే వారం వస్తాం. రావాలనుకుంటే ఇక అందరం ఫ్యామిలీతో వస్తాం. ఇప్పుడేమో సంఘం వాళ్ళం వచ్చేసాం. మొత్తం ఎన్ని బోనాలు ఉంటాయి? 116. 116. మొత్తం తెలిసిన వాళ్ళేనా? అంటే తెలిసిన వాళ్ళే. ఎవ్రీ ఇయర్ మీరేనా? అంటే చేసేది లేకుండా మారుతూ ఉంటారా? మేమే చేస్తాం. కుమ్మర వాళ్ళదే తొలి బోనం. అమ్మవారికి మొదటి బోనము మీ సంఘం నుంచి తర్పించడం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అండి. కుమ్మరోళ్ళదే బోనం ఎక్కుతుంది, బాగా అనిపిస్తుంది. బోనం ఎందుకు పెడతారు అమ్మవారికి? ఎందుకు పెడుతుంది? ఇక పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో సంతోషము ఆమెకి ఆషాఢం వచ్చిందంటే అమ్మవారికి సంతోషం పెడతాం. అంతా బాగా మంచిగా జరుగుతుంది, బాగుంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? బాగుంది, అన్నీ బాగుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరపడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కుమ్మరి సంఘం తరపున అమ్మవారికి మొదటి బోనం సమర్పించనున్నారు. దాదాపు 116 బోనాలను తయారు చేసి ఇంటి దగ్గరనే వాటిని వండుకొని వచ్చి ఇక్కడ వాటిని పేర్చి పూజించి అనంతరం అమ్మవారికి తీసుకెళ్ళనున్నారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా అన్ని మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఎంత అందంగా. ఒకవైపు వేపాకులు పెడుతూ మొత్తం అమ్మవారి రూపం ఉట్టి పడిగేలా కుండ పైన మొత్తం కూడా వాళ్ళు చేశారు. ఒకవైపు ఎంత స్పష్టంగా కనిపిస్తుంది అమ్మవారి రూపం. ఈ విధంగా మొత్తం మీద ఈ రోజు నుంచి ఆషాఢ మాస బోనాలు షురూ కారున్నాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ రోజు జరగనున్నాయి. ఇక్కడ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించాకే నగరంలో స్టార్ట్ అయితే ఈ కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్నది. మొదటగా అక్కడ అనంతచారి ఇంటి దగ్గర నుండి నజర్ బోనం సమర్పిస్తారు. తర్వాత జరగనున్నది ఒకసారి వీళ్ళతో కూడా. ఎక్కడ నుండి వచ్చారు? చిన్న చింతకుంట. అవునా? బోనం ఎత్తుకుంటారా? అవును. అవునా? ఇబ్బంది అవుతుందా? ఎట్లా బోనం ఏం లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా హ్యాపీగానా? సో ఏమేమి వండుకొని వచ్చారు అమ్మవారికి? ఏమేమి తెచ్చారు బోనంలో? సో చూసుకోవచ్చు మొత్తం మీద అంగరంగ వైభవంగా బోనాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఒకవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు, వాటర్ సదుపాయం ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా గతంలో జరిగినటువంటి ఏవైతే లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ ఈసారి అంగరంగ వైభవంగా జరిపేందుకు కూడా మొత్తం సర్వం సిద్ధమయ్యాయి. మొత్తం మీద ఒకవైపు కుమ్మరి సంఘం నుంచి కూడా ఇప్పటికే బోనాల సమర్పణ అనేది మరి కాసేపట్లో అయితే జరగనుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.